మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా మహానాడు ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్ల వారీగా ఆన్లైన్ విధానం జరుగుతుంది. అంటే ప్రతి ఏడాది కూడా మీరు ఒక పండగలాగా 3 రోజుల పాటు ఒక బహిరంగ ప్రదేశంలో లక్షలాది మంది కార్యకర్తల సమూహంలో తీసుకున్నారు. మరి ఈరోజు మహానాడులో జరుగుతున్న ఆన్లైన్ విధానం ద్వారా మీరేం చెప్తారు? ఎలా అనిపిస్తుంది మహానాడు అంటే? అసలు మీరేమంటారు? మహానాడు అంటే మాకు ఒక సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ ఆ 3 పండుగల కంటే మాకు గొప్ప పండుగ. సంక్రాంతి అన్న మేము ఏదైనా ఇంట్లో బాధలు ఉంటే జరుపుకోమేమో, కానీ మహానాడు అనే పండుగ మాకు ఒక ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చి, ఒక తెలుగుదేశం పార్టీ కరుడుగట్టిన కార్యకర్తగా ఒక ఇంటిలో శుభకార్యం ఉన్నా వదులుకొని మహానాడు పండుగకు వస్తాం. అంటే అంత గొప్ప కార్యక్రమం మాకు అది మహానాడు అనేది మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఒక మహా పండుగ. మా ఇంట్లో శుభకార్యం వదులుకుంటాం, కానీ మహానాడు అనేది వదులుకోము. అందులో మేము ఎక్కడెక్కడికో వెళ్ళాల్సి వచ్చింది. ఈ సంవత్సరం మా డివిజన్లోనే మాకు పెట్టుకునే అదృష్టం మా నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. ఇంకా ఆనందంగా ఉంది. మా డివిజన్లో మా ఆధ్వర్యంలో మేము మహానాడు చేయటం. నాయకులు చేస్తే మేము వెళ్తాము, జనాల్లో ఉంటాము, వస్తాం. ఇప్పుడు మేమే చేస్తున్నాం. అదొక నిజంగా అదొక వరం. మరి అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఈ మహానాడు ఉత్సవాలు అనేవి ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి ఏడాది 3 రోజుల పాటు జరుగుతాయి. అంటే ఎలా అనిపిస్తుంది ఈ మహానాడు కార్యక్రమం, ఈ విధానం అనేది, ఈ ఉత్సవం అనేది ఇతర పార్టీల్లో ఎక్కడా లేదు? ఎంత పెద్ద పార్టీలో అయినా లేకపోతే చిన్న స్థాయి పార్టీలో అయినా ఏ పార్టీలో కూడా లేని విధానం అనేది తెలుగుదేశం పార్టీలో ఉంది. ఎలా అనిపిస్తుంది ఈ పార్టీలో ఈ సంస్కృతి ఉండడం, ఆ పార్టీలో మీరు ఒక కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పనిచేయడం ఎలా అనిపిస్తుంది మీకు? అది నిజంగా అది మాకు చాలా ఆనందం. ఎందుకంటే మీరు అన్నారు, మీరే చెప్పారు ఆన్సర్ కూడా, ఏ పార్టీలో లేదు మా తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు. అన్న నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు అంటే అభిమానులకు పండగ రోజు. అది ఒక పండగ రోజు అనమాట. ప్రతి కార్యకర్తకి, అభిమానులకి, కార్యకర్తలు ఒక పండగ రోజు. ఆయన పండగని అనుసరించి ఆయన పండగ మధ్య రోజు, ముందు రోజు ఒక రోజు, తర్వాత ఒక రోజు ఒక మహా పండగలాగా ఇది చేసుకోవడం నిజంగా మాకు చాలా ఆనందం. అన్నగారు పుట్టినరోజు అంటే ఒక మహానాడు అంటే అన్నగారు పుట్టినరోజు. ఆయన పుట్టినరోజునే మహానాడుగా జరుపుకోవడం ఆయన పెట్టిన మాకు అది ఒక వరం. ఆయన పుట్టినరోజు మహానాడు జరుపుకోవడం మాకు ఒక వరం. ఒక రోజు ముందు, ఒక రోజు తర్వాత మళ్ళీ. నిజంగా అది ఒక చాలా అద్భుతమైన వరం మాకు. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మహానాడికి వెళ్ళటం కంటే ఇంకేమీ మాకు అవసరం లేదు. మహానాడికి వెళ్ళామంటే మాకు గొప్ప. పోయినసారి మహానాడికి నేను వెళ్ళాను. నేను వెళ్ళకపోతే చాలా బాధపడతాను, కానీ వెళ్తే మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాం. మాకు అదొక ఆనందం. మరి ఈ పార్టీలో మీరు ఒక తెలుగుదేశం పార్టీ కరుడుగట్టిన కార్యకర్తగా పసుపు జెండా కప్పుకొని పార్టీ కోసం పనిచేస్తున్నారు. అసలు మీ రాజకీయ జీవితం ఎక్కడ మొదలైంది? ఈరోజు ఎక్కడున్నారు? పార్టీ కోసం మీరు ఎంతలా కష్టపడుతున్నారు? అసలు మీరేం చెప్తారు పార్టీ కోసం అని అంటే? మీరు మీ రాజకీయ జీవితం గురించి. నాకు చిన్నప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం. అంటే తెలియనప్పటి నుండి చిన్నప్పుడు ఇలాగే డివిజన్లు అందరూ తిరుగుతూ ఉండాలి, వెనక వెళ్ళి జెండాలు పట్టుకొని ఆ పాంప్లెంట్లు జోబులో పెట్టుకొని అప్పటి నుంచే బాగా అభిమానం. అయితే తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి నాకు ఓటు వేసే వయసు వచ్చింది. 99లో మొదటి ఓటు వచ్చింది. ఆయనకే వేసాను. ఆయన విజన్ నచ్చింది. ఇక ఆయన విజన్ నచ్చి ఒక తెలుగుదేశం పార్టీకే కాదు, నారా చంద్రబాబు నాయుడుకి కూడా కరుడుగట్టిన అభిమానిగా మారాను. ఎందుకంటే ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, ఒక యువత కోసం కానీ, ప్రజల కోసం ఆయన పడే తాపత్రయం కానీ, ఆయన చేసే వర్క్. అప్పుడే నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాను. తెలుగుదేశం పార్టీలోనే చిన్నప్పటి నుంచి తిరిగిన, ప్రత్యక్ష రాజకీయాల్లోకి 99లో వచ్చాను. అప్పుడే హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది చూశాను. నిజంగా ఆయన విజన్ నాకు చాలా నచ్చింది. ఇలాంటి నాయకుడితోనా మనం తెలియకుండా ఇలాంటి నాయకుడితో పనిచేస్తున్నామా అని తెలిసిన తర్వాత ఇంకా నేను పూర్తిగా కరుడుగట్టిన కార్యకర్తని చిన్నప్పటి నుంచి అయినా. నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ తెలిసిన తర్వాత ఇక నేను పూర్తిగా తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక బానిసలాగా అయిపోయాను అనమాట. మరి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, అంటే ఈరోజు అధికారంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కండవా కప్పుకొని లేదంటే పార్టీ మాది తెలుగుదేశం పార్టీ అని చెప్తారు. కానీ కరుడు కట్టిన కార్యకర్త అని అంటే అధికారం ఉన్నా లేకపోయినా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా కానీ పార్టీ కోసం ఎండనక వాననక కష్టపడే కార్యకర్తలు కరుడు కట్టిన కార్యకర్త. అటువంటి వాళ్ళలో మీరు ఒకరు అయ్యారు. గతంలో అధికారం లేదు, చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు ఎలా ఫేస్ చేశారు? అసలు పార్టీ కోసం మీ వంతు కృషి మీరు ఏం చేశారు ఆ సమయంలో? ఇంతకుముందు నేను వచ్చిన తర్వాత అధికారం చూశాను, ప్రతిపక్షం చూశాను. కానీ మొన్న 5 సంవత్సరాలు సైకో పరిపాలనలో ప్రతిపక్షం ఇలాంటి ఇప్పుడు వరకు నేను ఎప్పుడు చూడలేదు. జెండా పట్టుకున్నా బెదిరించారు. అయినా కానీ దేనికి బెదరకుండా మాకు ప్రాణంతో పని లేదు. మహా అయితే నువ్వేం చేస్తావు? ప్రాణమే కత్తిస్తావు. నాకు తెలుగుదేశం పార్టీ రెపరెపలావడం కావాలి, నాకు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి, తెలుగుదేశం పార్టీ కండ వేసుకొని నేను తిరగాలి. వాళ్ళు ఎన్ని కేసులు పెట్టుకున్నా పర్లేదు, చంపేసినా పర్లేదని ఆ రోజు 5 ఏళ్ళు సైకోల్ని ఎదిరించి తిరిగాము. నారా చంద్రబాబు నాయుడు గారు టైంలో మేము ధర్నాలు పెట్టాం, నిరసనలు తెలియజేసాం, నిరాహార దీక్షలు చేసినప్పుడు కూడా మాకు అబ్జెక్షన్లు పెట్టారు. వెళ్ళనీయకుండా, ప్లేసులు ఇవ్వకుండా చేసినా కానీ వాళ్ళని ఎదిరించి ప్రాణాలకు తెగించి మేము ఆ రోజు నిరాహార దీక్షలు చేశాము. మా ప్రాణం పోయినా పర్వాలేదు,
తెలుగుదేశం పార్టీ కోసం మేము పనిచేస్తాం. ఎవరు బెదిరింపులకి బెదరం. అలాంటి వాళ్ళు 100 మంది సైకిల్ వచ్చి బెదిరించినా మేము తెలుగుదేశం మీద జెండా పట్టుకొని జై తెలుగుదేశమే అంటాం. ఆ రోజు మరి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు ఇలాగే ఎదిరించి చేసాం, నిలబడ్డాం, మళ్ళీ పార్టీని నిలబెట్టి లక్షలాది మంది కార్యకర్తల త్యాగమే ఈరోజు పార్టీ నిలబడింది. ఆ లక్షలాది మందిలో నేను ఒకరిని ఉంటాం. నిజంగా నాకు గర్వకారణం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలిస్తే నారా చంద్రబాబు నాయుడికి అంత ఆనందంగా ఉంటుందో, ఈరోజు పార్టీ నిలబడిన దాంట్లో నేను ఒక కార్యకర్తగా ఉండడం నాకు అంత ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా చూసుకుంటే పార్టీ కోసం మీరు ఎంత కష్టపడ్డారని మీరు చెప్తున్నారు. గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని అంటారు. మరి పార్టీ తరఫున ఒక కరుడు కట్టిన కార్యకర్తగా మీరు ఈరోజు పార్టీ కోసం ఎన్నో శ్రమించి ఎన్నో కష్టాలు పడి ముందుకు వచ్చిన సందర్భంలో పార్టీ మీకు ఏం చేసింది? అసలు పార్టీ పరంగా మీకు ఎంతవరకు కూడా మంచి జరిగిందంటారు? పార్టీ మనకి ఏం చేసింది అనేది కాదండి, ముందు మనం పార్టీకి చేయాలి, తర్వాత పార్టీ చేస్తే అందరికీ. నా వరకే ఉదాహరణ, నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, మా తాతలు తండ్రులు ఎవరు పొలిటికల్ లేరు. నేనంతటికి నాకు నచ్చి నేను తెలుగుదేశం పార్టీలో తిరుగుతున్నా. నేను ఒక చిన్న కార్యకర్త నుంచి ఒక డివిజన్ ప్రధాన కార్యదర్శి అయిన ఈరోజు నేను డివిజన్ అధ్యక్షుని అయ్యాను. డివిజన్ అధ్యక్షుని అయినా నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదే. నా కష్టాన్ని, నా పనితనాన్ని చూసి పార్టీ వాళ్ళు ఇచ్చింది. రేపు ఇంకా పెద్ద పదవి ఇవ్వచ్చు, ఇంకా ఏదైనా ఇవ్వచ్చు, కానీ పార్టీ ఏమి ఇచ్చిందని ఆశించి మనం చేయకూడదు. మనమే పార్టీ, కార్యకర్తలమే పార్టీ, అభిమానులమే పార్టీ, మనమే చేయాలి పార్టీకి సేవ. అయినా కానీ పార్టీ నాకు ఈరోజు ఒక డివిజన్ అధ్యక్షుని చేసింది అంటే 10,000 మంది ఓటర్లకి ఒక అధ్యక్షుని చేసింది నన్ను. ఇంక అంతకంటే ఏమి ఇస్తుంది పార్టీ? ఒక కార్యకర్తని పొలిట్ బ్యూరోకి పంపించింది. ఇవాళ రేపు నేనే వెళ్ళొచ్చేమో. ఒక యూనిట్ ఇన్ఛార్జిని ఎంపీ చేసింది పార్టీ, ఒక కార్యకర్తల్ని పొలిట్ బ్యూరో చేసింది. పొలిట్ బ్యూరో అంటే సామాన్య విషయం కాదు. అది పొలిట్ బ్యూరో అంటే ఒక తెలుగుదేశం పార్టీలో అత్యున్నతమైన పదవి. అలాంటిది ఒక సామాన్య కార్యకర్తకి ఇచ్చింది. మరి ఫైనల్గా మీరేమంటారు? ఒక తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకున్నారు, ముఖ్యంగా పసుపు జెండా కప్పుకుంటే అసలు మీకు ఎలా ఉంది? ఆ పసుపు జెండా పట్టుకుంటే అసలు మీ ఫీలింగ్ ఏంటి? ఆ పసుపు జెండాను చూస్తేనే మాకు రక్తం ఉరకలెక్కుతాయండి, రోమాలు నిక్కబొడుస్తాయి. ఆ పసుపు జెండా చూస్తే మాకు ఎక్కడ లేని ఆనందం. ఒక జాతీయ జెండాని ఒక సైనికుడు చూస్తే ఎలా సెల్యూట్ చేస్తాడో అలాగ పసుపు జెండా చూడంగానే దాన్ని సెల్యూట్ చేయాలి, పసుపు జెండా ఉత్సాహంతో పరిగెత్తాలి, దానికి పని చేయాలనే ఒక గుండె ఇదవుతూ ఉంటుంది అనమాట. పసుపు జెండా లబ్డబ్ అని కాదు, గుండె కొట్టుకోదు. తెలుగుదేశం అని కొట్టుకుంటుంది ఆ పసుపు జెండాని చూస్తే. ఆ పసుపు జెండా చూసి మాకు ఒకటే కోరిక, మేము ఒకళ్ళు చనిపోతే మా పైన నాయకులు వచ్చి మా బాడీ మీద తెలుగుదేశం జెండా కప్పెళ్తే చాలు మాకు ఆనందం, మేము స్వర్గానికి వెళ్తాం అనుకుంటాం. అదే పసుపు జెండా ఒక నాయకుడు వచ్చి మాకు శవం మీద కప్పితే అదే మాకు చాలు. ఫైనల్గా మీరేమంటారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా తెలుగుదేశం పార్టీ గురించి, మహానాడు గురించి మీ అభిప్రాయం ఏంటి ఫైనల్గా? తెలుగుదేశం పార్టీ మహానాడు అంటే ఒక మా కార్యకర్తలకే కాదండి, మా అభిమానులకే కాదు, మేము ఒక పండగలా జరుపుకున్న ప్రజలకు ఉపయోగపడే కొన్ని కార్యక్రమాలు ఈరోజు తీసుకొచ్చి తీర్మానాలు పెడతారు. తీర్మానాలు అంటే ఒక పేపర్ మీద ఏదో రాసే కాదు, ఆ తీర్మానాలు ప్రజలకు అమలు చేస్తారు. ఒక సంక్షేమ పథకాలు అవని, ఇంకొకటి అవని ఈరోజు తీర్మానం చేస్తారు. ఆ తీర్మానం కూడా అందరూ ఆమోదం తీసుకొని దానికి ప్రజలకు అమలు చేస్తారు. అది నిజంగా ఒక అద్భుతమైన మహాకావ్యం. అది ఏదో పేపర్ మీద అభిమానులను ఉత్తేజపరచడానికో అభిమానులను సంతోషించడానికో కాదు, అది ప్రజలకు ఉపయోగపడే తీర్మానాలు ఈరోజు చేస్తారు. కనుక నిజంగా మేము దానికి ఒక తెలుగుదేశం పార్టీ అభిమానిగా, కార్యకర్తగా చాలా గర్విస్తున్నాం. జై తెలుగుదేశం, జోహార్ అన్న ఎన్టీఆర్, జై నారా చంద్రబాబు నాయుడు గారు, జై నారా లోకేష్ గారు, జై మా కేసినేని ఎంపీ చిన్ని గారు. మాకు మహానాడు అంటే సంవత్సరం వచ్చే సంక్రాంతి పండగ ఎలాగో మాకు మహానాడు అలాగా. ఒక ఊర్ల నుండి అందరూ మన పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ ఒక సాటకి చేరుకొని చేసుకునేది ఈ మహానాడు. మేము ఒక పండగలాగా మేము ఆనందపడతాం, మేము సంతోషపడతాం. అది మహానాడు. మరి ఈ మహానాడు ఉత్సవాలు అనేవి మీరు ఎప్పటి నుండి చూస్తున్నారు? ఎలా అనిపిస్తున్నాయి? అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకల సందర్భంగా 3 రోజుల పాటు ఏదో ఒక చోట బహిరంగ ప్రదేశాల్లో ఈ మహానాడు ఉత్సవాలు చేశారు. అసలు గతంలో ఎన్ని మహానాడులకు మీరు చూశారు? ఎలా అనిపించిన మహానాడులకు వెళ్ళినప్పుడు మీకైతే? మేము మహానాడు చాలా ఊర్లు వెళ్ళాం, చాలా ఊర్లు, రాజమండ్రి, ఒంగోలు, మా తర్వాత మళ్ళీ వైజాగ్, అన్నిటికీ మహానాడుకి మేము వెళ్ళాం. కానీ మాకు చాలా సంతోషంగా చాలా ఎంజాయ్ చేసాం. దేని నిమిత్తం అంటే అన్ని దేశాల నుండి, అన్ని ఊర్ల నుండి అందరూ పార్టీ కుటుంబ సభ్యులు మొత్తం ఆడవాళ్ళే కానీ మగవాళ్ళే కానీ మా పార్టీ గురించి మాట్లాడుకోవటం కానీ, మేము సంతోషంగా ఉండటం కానీ, మా కష్ట సుఖాలు కానీ మహానాడులో మేము చెప్పుకునే వాళ్ళం. ఇది ఒక మాకు పండగలాగా అనమాట. మరి ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీలో ఒక మహిళా కార్యకర్తగా, ముఖ్యంగా డివిజన్ మహిళా ప్రెసిడెంట్ అంటున్నారు కాబట్టి పనిచేస్తున్నారు కదా. అసలు పార్టీ కోసం మీరు ఏం పని చేస్తున్నారు? ఎంతవరకు కష్టపడ్డారు? మీ రాజకీయ ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది? ఈరోజు ఎక్కడున్నారు మీరు? అసలు మాది
4 దగ్గర నుండి ఈ పార్టీలో మేము ఉన్నాము. ఈ పార్టీ అంటే మాకు పిచ్చి. ఈ పార్టీ గురించి మేము ప్రాణం ఈటాకైనా ఓకే. ఎందుకంటే మీ పార్టీ అంటే నాకు ఓటు హక్కు వచ్చిన దగ్గర నుండి కూడా నేను ఈ తెలుగుదేశం పార్టీకే ఓటేశాను. 2004 దగ్గర నుండి ఈ పార్టీలో నేను ఒక కార్యకర్తగా ఉన్నాను. చచ్చిపోయేంత వరకు కూడా ఈ పార్టీలే ఉంటాను. ఈ పార్టీకే సేవ చేస్తాను, నేను చచ్చిపోతాను. అది మరి ఈ పార్టీలో మీరు 2004 నుంచి పనిచేస్తున్నారని చెప్తున్నారు కదా, అంటే ఎవరి నాయకత్వాన్ని మీరు చూసి, ఎవరి నాయకత్వానికి మీరు ఒక కట్టు బానిసైపోయి అభిమానంతో ఈ పార్టీలోకి వచ్చారు? ఎవరి నాయకత్వం మీకు బాగా మెప్పించింది, మిమ్మల్ని ఈ పార్టీలోకి తీసుకొచ్చేలా చేసింది? నాకు ఈ పార్టీ అంటే నాకు ఫస్ట్ ఓటు హక్కు వచ్చింది. నేను తెలుగుదేశం పార్టీకే ఈ ఓటు వేసాను. నేను పుట్టి పెరిగాక నాకు ఊహ వచ్చింది కూడా. చూసిన సినిమా ఏంటంటే ఎన్టీ రామారావు గారిది కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి. ఆ సినిమా కాడ నుండి నాకు మైండ్లో నా రామారావు గారు ఒక తండ్రిలాగా భావించి నాకు ఆ పార్టీ పిచ్చి పట్టింది. ఇప్పటి వరకు నేను అదే పార్టీకి నేను సేవ చేస్తున్నాను, కష్టపడుతున్నాను. మరి నందమూరి తారక రామారావు గారు ఇప్పుడు లేకపోయినా కానీ ఆ పార్టీని చంద్రబాబు గారు నడుపుతున్నారు. ఇప్పుడు మీ నాయకుడైన యువ నాయకుడు కూడా పార్టీ పగ్గాలు చేపట్టి పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఇప్పటికీ కూడా మీరు స్టిల్ 2004 నుంచి అంటే ఇప్పుడు వరకు సుమారు దగ్గరగా 20 సంవత్సరాల వరకు కూడా పనిచేయడం జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది ఈ పార్టీలో పనిచేస్తున్నందుకు? ముఖ్యంగా ఈ పసుపు జెండా కప్పుకున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? ఈ పసుపు జెండా అంటే మాకు ఒక గౌరవం. ఈ పసుపు జెండా వేసుకుంటే మాకు అది ఒక ఉల్లాసం, ఉత్సాహం. మా రక్తంలో ఈ పసుపు రక్తమే నడిచిద్ది కానీ రెడ్ రక్తం నడవదు. మా ప్రాణం ఉన్నంత వరకు కూడా మేము ఈ పసుపు జెండాకే కష్టపడతాం, చేస్తాము. అది ఒకటి. ఇంకా ఏంటంటే మా రామారావు గారు లేరు కాబట్టి మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మన యువత లోకేష్ బాబు గారు ఉన్నారు. మా ప్రాణం ఉన్నంత వరకు కూడా మేము లోకేష్ బాబు గారికి మేము కష్టపడి పార్టీకి కృషి చేస్తామని నేను అడుగుతున్నాను. మరి పార్టీ కోసం కష్టపడుతున్నామని మీరు చెప్తున్నారు. మీరు ఒక మహిళా కార్యకర్త, కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్త, ఈరోజు డివిజన్ మహిళా ప్రెసిడెంట్. అయితే ఈరోజు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టీ మాది తెలుగుదేశం పార్టీ అని చెప్తారు. మరి గతంలో కష్టాల్లో ఉంది, పార్టీ మనుగడ కోల్పోయింది. అటువంటి పరిస్థితుల్లో మీరు పార్టీ కోసం ఏం చేశారు? పార్టీ కోసం మీరు ఎంతవరకు నిలబడ్డారు? గతంలో మీరు ఫేస్ చేసిన ఇబ్బందులు ఏంటి? మేము ఈ పార్టీ కోసం ఎంత కష్టపడ్డాము అంటే బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు రాజమండ్రి వెళ్ళి మేము బాబు గారి కాడికి వెళ్ళి అక్కడ నిరసనలు చేసాం, ఇక్కడ నిరసనలు చేసాం, అన్ని కష్టపడ్డాం. మేము పార్టీ తరఫున ఎన్నో కేసులు పెట్టించుకున్నాం. మేము ఇదే బీసెంట్ రోడ్లో మేము అరెస్టులు అయ్యాము. మా ఇళ్ళకి వచ్చి మా ఇళ్ళ మీద రాళ్ళు వేశారు. మా ఇళ్ళల్లో నుండి మేము బయటికి రాకుండా మమ్మల్ని చాలా అవమానపరిచినా కానీ మేము దేనికి జంకలేదు, మేము ధైర్యంగా నిలబడ్డాం. మరి పార్టీ కోసం మీరు ఎంత చేసామంటున్నారు? పార్టీ చంద్రబాబు గారు కానీ అరెస్ట్ అయినప్పుడు కానీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు ఉపయోగపడ్డామని చెప్తున్నారు కదా. మరి ఇప్పటి వరకు కూడా మీరు పార్టీ కోసం ఇంత కృషి చేసినందుకు మీకు పార్టీ నుండి ఎటువంటి ప్రతిఫలం దొరికింది? పార్టీ నుంచి అసలు మీకేం దక్కింది అంటారు? ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చారు మీకు పార్టీ నుంచి? మాకు పార్టీ నుండి ఏ ప్రాధాన్యం లేకపోయినా ఒక డివిజన్లో మహిళా ప్రెసిడెంట్గా నేను చేశాను. నాకు అదే సంతోషం. ఇంకా పార్టీకి మాకు ఏ పదవులు రాకపోయినా మేము ఇలాగే కష్టపడతాం, మేము ఇలాగే ఉంటాం. మాకు పార్టీ అంటే మాకు గౌరవం. మరి రాబోయే రోజుల్లో మీ యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా పార్టీ పగ్గాలు చేపట్టారు, ఆల్రెడీ ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన రాష్ట్రంలో 3వ స్థాయి నేతగా మంత్రిగా ఉన్నారు, విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన సారథ్యంలో కూడా మీరు పనిచేయడానికి ఎదురు చూస్తున్నారా? ఆయన నాయకత్వాన్ని కూడా చూడడానికి, ఆయన పని విధానాన్ని కూడా చూడడానికి ముఖ్యమంత్రిగా? మేము లోకేష్ బాబు గారు ఒకటే చెబుతున్నా, మా శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు మేము లోకేష్ బాబుకి కష్టపడతాం, చంద్రబాబు నాయుడుకి కష్టపడతాం. మేము ఏదైనా సరే మా ప్రాణం ఉన్నంత వరకు మేము ఈ తెలుగుదేశం జెండాకే మేము కష్టపడి మేము పార్టీకి గుర్తింపుగా ఇట్లా మేము స్థిరస్థాయిగా నిలిచిపోతామని మేము అంటున్నాం. మరి ఫైనల్గా మీరేం చెప్తారు? ఒక మహిళా కార్యకర్తగా మీరు తెలుగుదేశం పార్టీలో సుమారు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను అన్నారు. ఈ పసుపు జెండా కప్పుకున్నందుకు, తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని ఈ పసుపు కండువా కప్పుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఈ పార్టీలో పనిచేసినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఫైనల్గా? మాకు ఈ పార్టీలో పనిచేసినందుకు మాకు చాలా గౌరవంగా ఉంది. మాకు పార్టీలో మాకు ఎటువంటి ప్రతిఫలం లేకపోయినా ఈ పార్టీ కోసం మేము ప్రాణాలు ఇస్తాం, మేము ప్రాణాలు ఇచ్చేసి ఈ పార్టీకే మేము కష్టపడతామని కృషి చేస్తామని. జై హింద్ సార్. నాకు ఓటు వచ్చిన వరకు నుంచి తెలుగుదేశం పార్టీకే వేస్తాం. గత చిన్నప్పుడు 2 రూపాయల కిలో బియ్యం అన్న ఎన్టీ రామారావు గారు ఇచ్చాడు. ఆ రోజు నుంచి నేను తెలుగుదేశం పార్టీకి అంకితమయ్యాను. అప్పుడు ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, తర్వాత
లోకేష్ గారి నాయకత్వం బ్రహ్మాండంగా ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇవాళ అందరికీ అందుతున్నాయి ఫలితాలు, అందరం బాగుంటాం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా 35 సంవత్సరాలు ప్రతి ఏ ఎలక్షన్ వచ్చినా టీడీపీ కార్యకర్తగా కష్టపడి నేనేస్తా. మా కుటుంబంలో మేము ఎప్పుడూ టీడీపీ సార్. ఎందుకంటే బీసీల పార్టీ, అది అందరినీ ఆదుకుంటుంది. సిబ్బంది ఊడికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఆదుకునే పార్టీ టీడీపీ. అప్పటి నుంచి మేము ఇవాళ 7 సార్లు 35 సంవత్సరాల నుంచి నాకు ఓటు వచ్చిన నుంచి టీడీపీ. ఈ పసుపు జెండా అన్న, పసుపు కండం అన్న, పసుపు చొక్కన్న నాకు ఎక్కడ లేనంత ఆనందం. మరి మహానాడులు గతంలో ఎన్నో జరిగాయి. ముఖ్యంగా అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ప్రతి ఏడాది కూడా 3 రోజుల పాటు జరుపుతారు. ఈ మహానాడు కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం కానీ అవన్నీ కూడా ఎలా అనిపిస్తున్నాయి? వాటి గురించి మీ అభిప్రాయం? మహానాడు అంటే అసలు మీరేం చెప్తారు? సార్, సంవత్సరానికి ఒకసారి పండగలు ఎలా చేసుకుంటామో అలాగా సంవత్సరానికి ఒకసారి వస్తుంది మన మహానాడులో. అందరం కలుసుకోవటం, కష్ట సుఖాలు చెప్పుకోవటం, మంచి చెడ్డ కలుసుకోవటం, అది చాలా ఆనందంగా ఉంటుందండి. అందువల్ల మాకు మహానాడు అంటే వచ్చే ముందు 2-3 రోజుల నుంచే పండగ. మహానాడు వస్తుందంటే పండగ, అందరం కలుసుకుంటాం. మన కుటుంబంలో పిల్లలు, కొడుకులు, కోడళ్ళు, పిల్లలు ఎలా కలుసుకుంటారో కార్యకర్తలందరూ కలుసుకొని చాలా ఎంజాయ్గా, చాలా కష్ట సుఖాలు చెప్పుకొని, బాధలు చెప్పుకొని, అన్నీ ఒకరికొకరు కష్టం అర్థం చేసుకొని ముందుకెళ్తాం సార్. అందుకే మహానాడు అన్నారు. మరి ఈ పార్టీలో అసలు మీ రాజకీయ ప్రయాణం అనేది ఎక్కడ మొదలైంది? ఈరోజు ఎక్కడున్నారు? అసలు ఈ పార్టీలోకి రావడానికి కారణం ఏంటి? అసలు పార్టీలో జెండా కప్పుకొని మీరు పనిచేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? సార్, 35 సంవత్సరాల క్రితము బియ్యం అనేవి దొరికేవి కాదు సార్. అప్పుడులో అన్న ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకు కిలో బియ్యం పథకం పెట్టాడు సార్. 20 కిలోలు తెచ్చుకొని మా అమ్మ లేదు, మా నాన్న, నేను, మా చెల్లి నెల గడుపుకునే వాళ్ళం సార్. అప్పటి నుంచి ఎన్టీ రామారావు కన్నా తెలుగుదేశం అన్నా మాకు ఎనలేని ఆనందం, అభిమానం. మా ఆనందం సార్. నాకు కడుపు నిండా అన్నం పెట్టింది అన్న ఎన్టీ రామారావు గారు. అప్పటి నుంచి 35 సంవత్సరాల నుంచి ఇదే టీడీపీ, ఇదే పసుపు కండవన్న, పసుపు చొక్కన్న. ఎక్కడ చూసినా అక్కడ ఆనందం సార్. నాకు ఎనలేని ఆనందం. ఇంకా లోకేష్ గారు అయితే ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఏ పార్టీలో లేదు, ఏ ఇది లేదు. మనిషికి 5 లక్షల బీమా. ఇప్పుడు నేను చేసింది కాక నేను 20-30 మందిని చేపించా. నా కుటుంబంలో మొత్తం చేసాం. మరి పార్టీ అధికారంలో ఈరోజు ఉంది, కానీ అధికారంలో లేనప్పుడు కానీ, కష్టాల్లో ఉన్నప్పుడు కానీ, పార్టీ మనుగడ కోల్పోయిన పరిస్థితుల్లో అసలు పార్టీ కోసం మీరేం చేశారు? 30 ఏళ్లకు పైగా మీరు పార్టీ కోసం 35 ఏళ్లకు పైగా మీరు సేవ చేస్తున్నారని మీరు చెప్తున్నారు కదా. మరి కష్టాల్లో ఉండేటప్పుడు మీ కర్తవ్యాన్ని, మీ ప్రాముఖ్యతను మీరు ఎలా చాటుకున్నారు? పార్టీ కోసం మీరు ఎంతవరకు పనిచేశారు? పార్టీ కోసం మాకు తగినంత, మా శక్తిలో చాలా కష్టపడి కృషి చేసి అందరికీ చెప్పి మార్పులు చేసుకొని ఇట్లా మన పార్టీ రావాలా, మనం రావాలా, అందరికీ బాగుంటుంది, అందులో మనం ఉంటాం. మన టీడీపీ గవర్నమెంట్ వస్తే అందరూ సుఖ సంతోషాలతో బతుకుతాం. మనకు ఎటువంటి ఇబ్బందులు ఉండదు. మన పార్టీ, మన చంద్రన్న, మన లోకేష్ అందరినీ మనం ముందుకు తీసుకెళ్తాడు. చాలా ఆనందంగా ఉంటుంది. అందరూ బాగుంటాము, అందులో మనం ఉంటాము. గత 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాము. అందువల్ల మన టీడీపీ రావాలా అని చెప్పి ఇంటింటికి తిరిగి కష్టపడి ఓట్లు అడిగి వేసి గెలిపించుకున్నాం సార్. మేము వేసాము, అందరితో వేయించాము. టీడీపీ అంటే మాకు ఎనలేని ఆనందం. మరి పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. గతంలో చాలా ఇబ్బందులు పడ్డది. మీరు కూడా పార్టీకి ఎంతో కొంత మీ తరపున కృషి చేశారు కదా. అసలు పార్టీ నుంచి మీకేం అందింది? పార్టీ మీకు ఎంత ప్రాధాన్యత ఇస్తుంది? అసలు పార్టీలో మీరు ఏ స్థాయిలో ఉన్నారు? అసలు పార్టీ పరంగా మీకు ఏమైనా అందుతుందా లేదా? మీకు ఏమైనా గుర్తింపు ఉందా లేదా అంటారా? మాకు గుర్తింపు ఉన్నా లేకపోతే, మా అన్నయ్య ఒక ఆయన చనిపోయాడండి గత వైసీపీ గవర్నమెంట్లో. చంద్రన్న బీమా రాలే. మొన్న మన గవర్నమెంట్ వచ్చినాక లోకేష్ గారు పార్టీ ఆఫీస్ నుంచి దగ్గరుండి చంద్రన్న బీమా 2 లక్షల రూపాయలు డబ్బులు వేసి బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకునేదాకా ఎంటాడారు సార్. దానికి ఉదాహరణ సాక్ష్యం నేను. మా అన్నయ్య ఒక ఆయన చనిపోతే పాము కరిసి 2 లక్షలు బ్యాంకుకి వెళ్ళి తీసుకునేదాకా ఎంటాడి ఆఫీసు నుండి ఫోన్ చేసి వాళ్ళకి ఇప్పించారు. అదే మా ఆనందం సార్. అది చాలు సార్ మాకు. అంటే ఏం జరిగినా కానీ రేపటి రోజుల్లో, అంటే మీరు చనిపోయినా, మీకు ఏదైనా ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ మీకు పార్టీ అండదండలు ఉన్నాయంటారా? మాకు అందరినీ ఆదుకుంటుంది సార్. టీడీపీ అంటే అందరికీ, ఎవరికి ఇబ్బందులు వచ్చినా, ఏం కష్టాలు వచ్చినా ఆదుకుంటుంది సార్. అది చాలు సార్ మాకు. టీడీపీ అంటే అందరినీ బాగానే చూస్తాం సార్.
మరి 35 ఏళ్ల నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు కదా, ఎవరి నాయకత్వానికి మీరు బానిసైపోయి ఈ పార్టీలో ఇంకా మీరు పనిచేస్తున్నారు, ఈ పసుపు జెండా కప్పుకొని మీరు ఇంకా పార్టీ కోసం బలంగా తిరుగుతున్నారు? ఎవరి నాయకత్వం మీకు మిమ్మల్ని మెప్పించింది, మిమ్మల్ని బానిసను చేసింది? 3 తరాల నాయకత్వం సార్. ఫస్ట్ సీనియర్ ఎన్టీఆర్ గారు, తర్వాత చంద్రబాబు, ఇంకా లోకేష్ గారు ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాడు, ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాడు. కార్యకర్తలకు మంచి ప్రోత్సాహం ఇస్తున్నాడు, బలం ఇస్తున్నాడు. బీమా కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాడు. లోకేష్ గారి నాయకత్వం మాకు బాగా నచ్చింది సార్. లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి సిస్టమ్ ఎమ్మటే సంధిస్తున్నాడు. ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా ఇప్పుడు మనమే కాదు, ఇతర దేశాల్లో పార్టీ చూడట్లా, పదవి చూడట్లా, మనం కులము చూడట్లా, ఎవరైనా సరే ఇబ్బందులు ఉండడం ఆదుకుంటాం. అది మాకు బాగా నాకు నచ్చిన విషయం లోకేష్ గారి దగ్గర అది సార్. కులము చూడట్లా, పార్టీ చూడట్లా, మనిషి చూడట్లా, ఇబ్బంది ఉందంటే ఆదుకుంటున్నాడు. అది మాకు కావాల్సిన ఆనందం సార్. మరి ఫైనల్గా మీరేమంటారు? ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, ఒక పసుపు జెండా పట్టుకున్న కార్యకర్తగా అసలు ఈ పార్టీలో పనిచేస్తున్నందుకు, ఈ జెండాను పట్టుకొని మీరు పార్టీ కోసం తిరుగుతున్నందుకు, ఆ జెండా మోతున్నందుకు మీకు ఎలా ఉంది? అసలు మీ ఫీలింగ్ ఏంటి? మా ఫీలింగు ఇంకా ముందు ఇంకా లోకేష్ గారు ఎదగాలని, ఇంకా మంచి పనులు చేయాలని, కార్యకర్తలను ఇంకా సభ్యత్వ నమోదు పెంచాలని, ఇంకా ప్రోత్సాహం చేయాలని, ఇంకా టీడీపీ బలంగా చేయాలని నా కోరిక అండి. లోకేష్ గారు ఇంకా బలంగా, ఇంకా కార్యకర్తలను పెంచి సభ్యత్వ నమోదు చేసి మనకి ఇంకా ఆదుకొని ఇంకా మన బలం పుంజుకోవాలని, టీడీపీ ఇంకా బలంగా, నిన్న 135 వచ్చినాయి, ఈసారి 150 రావాలని నా కోరిక సార్. ఈ మహానాడు అనగానే మనకు ఒక పండగలాగా, ఇది పండగలాగా చేసుకున్నప్పుడు ఏంటంటే మనం మైనార్టీ వాళ్ళు పండగ రంజాన్ కానీ బక్రీద్ కానీ మేము బాగా గొప్పగా చేసుకుంటాం. అలాగే ఇది మహానాడు అనగానే మనకు కూడా ఒక పండగలాగా, ఇది వాతావరణంలాగా ఇచ్చింది. దానికోసం మేము కూడా ఇది కూడా పండగలాగా భావించి ఇక్కడికి వచ్చి మేము మహానాడుది గొప్పగా మేము ఇది చేసుకుంటాం, సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేము. మరి గతంలో ఎన్నో మహానాడులు జరిగాయి. అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకలకు సంబంధించి 3 రోజుల పాటు ప్రతి ఏడాది కూడా జరుపుతారు. అయితే ప్రతి ఏడాది కూడా బహిరంగ సభలు పెట్టి లక్షలాది మంది, వేలాది మంది కార్యకర్తలు అందరూ పాల్గొని మాట్లాడుకోవడాలు, భోజనాలు చేయడాలు, కలిసిమెలిసి ఒక అభినవ సంబంధాన్ని పంచుకోవడాలు జరుగుతాయి. మరి ఈ సంవత్సరాలు లేదు కదా, ఆన్లైన్ విధానం ఉంది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు ఈ మహానాడు? ఈ మహానాడు అంటే ఇప్పుడు మనం ఎవరికి వాళ్ళు మేము అక్కడికి వెళ్ళి చేసుకుంటాం, మనది ఇక్కడ చేసుకుంటాం బాగుంటుందని చెప్పేసి మేము ఇక్కడ డివిజన్ వారుగా మేము అందరం కలిసి చేసుకుంటున్నాం. మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే మీరు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త కదా, అసలు ఈ పార్టీలో మీ రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైంది? మీరు ఎక్కడి నుంచి ఈరోజు ఈ స్థాయి వరకు వచ్చారు? అసలు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? నేను గతంలో అంటే నా చిన్నతనంలో నాకు స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు యూనిఫామ్ ఇచ్చారు. యూనిఫామ్ ఎవరంటే మన ఎన్టీఆర్ గారు మనకి ఇచ్చారనమాట. ఇచ్చినప్పుడు నాకు అప్పుడు కొద్దిగా వస్తుంది. అప్పటి నుంచే నాకు ఏంటంటే తెలుగుదేశం పార్టీ అంటే బాగా అభిమానం. దానికోసం దీని గురించే నేను కష్టపడ్డాను. ఇలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా కష్టపడి పైకి వచ్చినారు. మనం కూడా ఆయనలాగే మేము కూడా కష్టపడి మేము కూడా రావాలని కోరుకుంటున్నాను నేను. మరి పార్టీ కోసం మీరు అసలు ఏం చేస్తున్నారు? ఎంతవరకు పని చేస్తున్నారు? పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మాదే అంటారు పార్టీ, కానీ కష్టకాలంలో ఉండేటప్పుడు పార్టీ కోసం మీరు ఏం కష్టపడ్డారు గతంలో కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కానీ? పార్టీ కోసం అసలు మీరు ఏం పని చేస్తున్నారు? ఏ విధంగా మీరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి, ఇతరత్ర కార్యక్రమాల్లో పాల్గొని మీ కృషి ఏంటి పార్టీలో? పార్టీలు అంటే ఇదివరకు మాకు గుర్తింపే లేదు. గత ప్రభుత్వంలో మనకి ఏంటంటే మనకి బాగా ఇది చేసినప్పుడు మేము కోలుకోలేక మేము చాలా ఇబ్బందులు పడ్డాము. తర్వాత వచ్చేసేమో మన మీద కేసులు పెట్టారు. మనకి ఏమో బయటికి రాకుండా మా ఇంటి పైన గొడవలకి వాళ్ళే కావాలని మనకి ఇది చేసి గొడవలు పెట్టి మనకి ఒత్తిడి బాగా చేశారు. అయినా సరే మనం కష్టపడి ఇలాగా మనం చంద్రబాబు నాయుడు గారు మనకి ఇది చేశారు కాబట్టి మేము దాని గురించి మేము కష్టపడి ఈరోజు నేను బూత్ కన్వీనర్గా ఇది అయిపోయాను. నాకు ఏంటంటే మనకి అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే మరి గతంలో పార్టీ ప్రతిపక్షంలో ఉంది, ఇబ్బందుల్లో ఉంది. ముఖ్యంగా చంద్రబాబు గారు కూడా అరెస్ట్ అయ్యారు. ఆ సందర్భంలో అసలు మీరు చేసిన కృషి ఏంటి? ఆ సమయంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అసలు చాలా బాధపడ్డాను నేను. బాధపడి మేము అసలు నాతో పాటు ఉన్న వాళ్ళని తీసుకొని మేము ధర్నాలు చేసాం. పోలీసు వాళ్ళు మనకి అరెస్టులు చేశారు, మనకి తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. అయినా సరే మేము కష్టపడ్డాం.
చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయకుండా ఎట్టేస్తారని చెప్పేసి మేము అరెస్ట్ అయినా సరే మేము కూర్చునే ఉన్నాం. అది గత ప్రభుత్వం వాళ్ళు మనకి ఇది చేశారు. మా ఇళ్ళకి వచ్చేసి మా ఇళ్ళ పైన దాడులకు వచ్చారు. దాడులకు వచ్చినా సరే మేము దానికి భయపడకుండానే మేము పడటం వలన మనకి వల్ల అధికారంలోకి వచ్చేసాం. వచ్చిన తర్వాత ఏంటంటే మనకి బలం అయిపోయి మన అందరం కలిసి ఇది. మరి ఈరోజు పార్టీ అధికారంలో ఉంది. ఎవరి నాయకత్వానికి మీరు ఈరోజు ఇంతలా పనిచేస్తున్నారు? అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీని ప్రస్తుతం నడుపుతున్నారు. ఇప్పుడు కొత్తగా యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా పార్టీ పగ్గాలు తీసుకొని ముందు ఇప్పుడే తన ప్రయాణాన్ని మొదలు పెడుతున్నారు. అంటే ఎవరి నాయకత్వానికి మీరు పనిచేయడానికి, ముఖ్యంగా ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు? మీరైతే పార్టీలో కార్యకర్తగా ఇంకా పనిచేయడానికి ఎవరికి మీకు ఇన్స్పిరేషన్గా తయారయ్యారు? ఏ నాయకత్వం బాగుందంటారు మీకైతే? నాకు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నాకు ఇది పరిస్థితి అని చెప్తే దాని పట్లంగా మేము వచ్చాం. తర్వాత నారా లోకేష్ గారు మనకి యువగళం మనకి ఇది పెట్టినప్పుడు మేము ఇంకా బాగా దగ్గరికి అయిపోయాం. దగ్గర అయిపోయి ఆయన కష్టపడింది మేము చూసాం కాబట్టి మేము కూడా ముందుకు వెళ్ళాలి అనేట్టుగా ఫీల్ అయ్యి ఇది చేస్తున్నాం. మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఒక కరడుగట్టిన కార్యకర్తగా మీరు ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కదా. అసలు పసుపు జెండా పట్టుకున్నందుకు, ముఖ్యంగా పసుపు జెండా కప్పుకొని మీరు కరడుగట్టిన కార్యకర్తలు పనిచేస్తున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? జెండా పట్టుకునే మీ ఫీలింగ్ ఏంటి? నాకు చాలా గర్వంగా ఉండటం వలన మేము దీని గురించి కష్టపడాలని చెప్పేసి మేము కార్యకర్తలు అందరం కలిసి మేము కష్టపడుతున్నాం. అయితే మీరు పదవుల కోసం, పార్టీ కోసం పనిచేస్తున్నారా, లేదని అంటే ముఖ్యంగా అభిమానంతో పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, పార్టీకి మన అవసరం ఉందని పనిచేస్తున్నారా? మేము పార్టీకి మనం అవసరం ఉంది కాబట్టి ముందుకు వెళ్ళాలని చెప్పేసి మేము పార్టీ గురించి చేస్తున్నాం. పదవుల గురించి మేము ఆశించాలి. ఇప్పుడు యావత్ రాష్ట్రంలో కూడా ఈరోజు చాలా అతి పెద్ద పండగ. రాష్ట్రం అంతటా కూడా ప్రతి ఏరియాలో కూడా ఒక పెద్ద పండగ అనేది మహానాడు అంటే కూడా ఇప్పుడు సంక్రాంతి, భోగి, కనుమ ఎలాగో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంతకన్నా ఒక పెద్ద పండగ అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. మరి మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత అయిన అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ ప్రతి ఏడాది కూడా 3 రోజుల పాటు ఈ మహానాడు కార్యక్రమాలని ఒక ఉత్సవాల్లాగా, ఒక పండగలాగా జరుపుతాయి. మరి ప్రతి ఏడాది కూడా పార్టీకి సంబంధించిన విధి విధానాలు ఇవన్నీ కూడా జరుపుతారు కదా. ఎలా అనిపిస్తుంది? ఈ సంస్కృతి వేరే పార్టీలో లేదు, కేవలం ఈ పార్టీలోనే 3 రోజుల పాటు చాలా గ్రాండ్గా జరుపుతారు. మీకు ఎలా అనిపిస్తుంది మహానాడుని చూస్తుంటే? ఈ మహానాడు అనేది కార్యకర్తల కోసం పెట్టిందండి. ఇది కార్యకర్తలు ప్రతి ఒక్క చోట మమేకమయ్యి అందరూ కలిసి పసుపు రంగుని ఒక పండగ వాతావరణంగా చేసుకోవాలి. మనం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక దగ్గరికి కలిసి ఇది ఒక పెద్ద పండగ నిర్వహించుకోవాలని చెప్పి ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు ఈ మహానాడు అనే కార్యక్రమం పెట్టారు. ప్రతి ఒక్క కార్యకర్త నుంచి నాయకుడు ప్రతి ఒక్కరు కూడా ఈ మహానాడులో పాల్గొని పండగ వాతావరణం నెలకొంటుంది. ఇది మరి తెలుగుదేశం పార్టీలో మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? అసలు ఎవరి నాయకత్వానికి మీరు ఇన్స్పైర్ అయ్యి, అంటే ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు ఈ పార్టీలోకి వచ్చారు? ఎవరి నాయకత్వం మీకు బాగా నచ్చింది? మేమైతే నారా లోకేష్ గారిని చూసుకొని, ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న నారా లోకేష్ గారు ప్రత్యేకమైన అనేక రకమైన ఐటీ కంపెనీలు కానీ, గూగుల్ కంపెనీలు కానీ, కియా కంపెనీలు కానీ తీసుకొచ్చి యువతకు, రానున్న తరాలకు, మా పిల్లలకు మంచి భవిష్యత్తు కల్పించే నాయకుడు. ఆయన్ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యాం. ఎందుకంటే అలాంటి నాయకుడు ఉంటే ఇంకా మన రాష్ట్రం చాలా బాగుపడుతుంది. అలాంటి నాయకుడిని చూసుకొని మేము ముందుకు వచ్చాం. మరి పార్టీ మీకోసం ఏం చేస్తుంది? మీరు పార్టీలో కష్టపడుతున్నారు కదా. మీ రాజకీయ జర్నీ మొదలైనప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీ కోసం మీరు ఎంత కష్టపడ్డారో పార్టీ తరపు నుంచి కూడా మీకు అంతే ప్రతిఫలం అనేది దక్కిందంటారా? పార్టీ అయితే మనకేం చేయక్కర్లేదండి. మన గురించి కాదు, మనకేదో చేయట్లేదని చెప్పేసి మనం ఫీల్ అయితే కాదండి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు రానున్న తరానికి ముందు భవిష్యత్తు చూపిస్తున్నారు. ఇది వారి కోసం, మా పిల్లల కోసం కష్టపడుతున్నారు కాబట్టి అది కూడా మాకు ఒక భరోసా ఇచ్చినట్టేనండి నారా లోకేష్ గారు. అంటే ఈరోజు మరి చూస్తూనే ఉన్నాం, పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా పార్టీ, మా తెలుగుదేశం పార్టీ అని అంటారు. మరి కష్టకాలంలో కూడా పనిచేసిన కరుడుగట్టిన కార్యకర్త కదా మీరు. పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ భూస్థాపితం అయిపోయింది, పార్టీ పరిస్థితి అయిపోయింది అనుకున్న పరిస్థితుల్లో మీరు నిలబడ్డారు కదా. మీకు ఇలాంటి బలమైన కార్యకర్తలు, అందులో మీరు ఒకరు.
మరి అటువంటి సందర్భాల్లో మీరు పార్టీ కోసం ఎంతవరకు కష్టపడ్డారు? గతంలో మీరు పడ్డ కష్టాలు ఏంటి అసలు? గత 5 సంవత్సరాల్లో మేము చాలా కష్టాలు పడ్డామండి. మమ్మల్ని ఎక్కడికక్కడ అప్పుడులో ఉన్న అధికార పక్షం వాళ్ళు అయితే మమ్మల్ని చాలా చిత్రహింసలు పెట్టారు. వాలంటీర్ల ద్వారా కానీ ప్రతి ఒక్కరు కూడా పోలీసుల ద్వారా కానీ మమ్మల్ని అరెస్ట్ చేశారు, మా మీద కేసులు పెట్టారు. మేమైనా ఆ కేసులకు భయపడకుండా మాకు తెలుగుదేశం పార్టీ మా వెనకాతల అండగా ఉంది. మా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ గారు మాకు అండగా ఉన్నారు. మీకు ఏది జరిగినా మేము ఉన్నామని చెప్పి మాకు భరోసా ఇచ్చారు. అంతే తప్పనిచ్చి మేము అది అప్పుడులో ఉన్న గతంలో ఉన్న 5 సంవత్సరాల పరిపాలనకు మేము ఎటువంటి కూడా భయపడలేదు. ఎందుకంటే మాకు గట్టిగా నారా లోకేష్ గారు ఇచ్చారు. మేము తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది, మీరు కష్టపడండి, కష్టపడితే మాకు ఫలితం జరుగుతుందని చెప్పి లోకేష్ గారు మాకు ఆ రోజు చెప్పారు. మరి మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుర్తుపట్టడం అంటే ఈజీగా ఎల్లో టవల్ చూస్తే చాలు, పసుపు కార్యకర్తలు లేదనంటే తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్న కరుడుగట్టిన కార్యకర్తలు, పార్టీ కోసం ప్రాణాలైన అర్పించే కార్యకర్తలు అని చెప్పి చాలా సందర్భాలు చెప్పి మీకు ఆ కండువ కప్పుకున్నప్పుడు, ఆ పార్టీ జెండా పట్టుకున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? మీరైతే ఏం చెప్తారు ఈ విషయం గురించి? ఈ విషయం నేను తెలుగుదేశం పార్టీ పసుపు రంగు ఎక్కడ కనపడినా కూడా బూస్ బంప్స్ వస్తాయండి. ఎందుకంటే పసుపు అనేది ఒక విజయానికి చిహ్నం. అది ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఎలా కనిపెట్టారో కానీ పసుపు రంగు అంటే శుభకార్యానికి ఒక నాంది. ఆ నాంది చూడగానే మనకి ఈ పసుపు కండవా వేసుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి శుభకార్యమే జరుగుతుంది, అశుభకార్యం జరగదు. ఎక్కడికి వెళ్ళినా కూడా పసుపు కండవా వేసుకొస్తున్నారు అంటే ఒక తెలుగుదేశం కార్యకర్తకి ఎవరైనా గౌరవం ఇస్తారే తప్పనిచ్చి అగౌరవంగా చూడరు. మరి పార్టీలో ఇంతకాలం పనిచేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఒక తెలుగుదేశం పార్టీ కరుడుగట్టిన కార్యకర్తగా మీ ఫీలింగ్ ఏంటి? పార్టీలో పనిచేస్తున్నందుకు, ఈ మహానాడు ఉత్సవాలే కానీ లేదా పార్టీలో జరిగే ఇతరత్ర కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? ఫైనల్గా మీరేం చెప్తారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా? నేను ఒక డివిజన్ కార్యకర్తగా ఎలక్షన్లో తిరిగాను. ఎలక్షన్లో తిరిగిన కాడి నుంచి తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు నన్ను గుర్తించి నాకు యూనిట్ ఇన్ఛార్జ్ పదవి ఇచ్చి ఈరోజు మహానాడులో ఒక బాధ్యత అప్పచెప్పారు నాకు. ఆ బాధ్యతను నెరవేర్చుకొని మహానాడు ప్రోగ్రాం చాలా విజయవంతం చేస్తున్నాము. చక్కగా కూడా అందరూ వచ్చేసి మహానాడిని ప్రతి ఒక్కరు కూడా పండగ వాతావరణం నెలకొన్నారు. చక్కగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు గారు. మహానాడు అంటే ఇది చాలా ఆనందకరమైన మరి విషయం ఇది. ఎందుకంటే మరి అందరూ తెలుగుదేశం కార్యకర్తలందరూ కలవటం అని ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండటం అంటే చాలా ఆనందకరంగా ఉంది. మాకు చాలా ఆనందం, మామూలుగా ఆనందకరం కాదు. ఒకసారి ఏంటంటే మరి పోయిన సంవత్సరం పండగలాగా జరుపుకున్నాం. ఏంటంటే మేము ఇక్కడ ఎక్కడికి వెళ్ళామంటే మన కడప వెళ్ళినప్పుడు చాలా ఆనందంగా వెళ్ళాము. బస్సుల్లో వెళ్ళి అన్ని చాలా ఆనందకరంగా వెళ్ళి వచ్చి చాలా ఉన్నాం. మరి ముఖ్యంగా అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ మహానాడు ఉత్సవాలు అనేవి ప్రతి ఏడాది నుండి ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్నాయి. అసలు మహానాడు ఉత్సవాలు ఇలాగా ఆయన జన్మదిన వేడుకలు పురస్కరించుకొని చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఇటువంటి కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొంటున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం, ఎంతో గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇలాంటి ఉత్సవాలు ఇంకా చాలా అసలు అందరూ మేము కలిసి ఉండాలంటే చాలా ఆనందంగా ఉంటున్నాం. మరి మీరు పార్టీ కోసం పనిచేస్తున్నారు, అసలు మీ రాజకీయ జీవితం ఎక్కడ మొదలైంది, ఈరోజు ఎక్కడ ఉన్నారు? అసలు మీ అభిప్రాయం ఏంటి? పార్టీలో పనిచేస్తున్నందుకు మీకు ఎలా ఉందంటారు? ముందు మాకు చాలా ఆనందంగా ఉంది. నేను 56వ డివిజన్లో నేను బూత్ కన్వీనర్గా చేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది నాకు. ఓకే, మరి పార్టీ కష్టకాలాల్లో ఉండేటప్పుడు మీరు ఏ విధంగా పనిచేశారు? పార్టీని అధికారంలోకి తీసుకురావడానికే కానీ గత 5 ఏళ్లే కానీ అంతకుముందు కానీ అసలు ఎలా పనిచేశారు? మామూలుగా అధికారంలో ఉండేటప్పుడు అందరూ మా పార్టీ అని అంటారు, అధికారంలో లేనప్పుడు మీరు ఏం చేశారు? అసలు మీరు ఎలా ఉపయోగపడ్డారు పార్టీకి? కష్టకాలంలో ఉన్నప్పుడు మేము ఏంటంటే మరి గుర్తించి మరి నేను ఉత్తమ కార్యకర్త అని అలాంటివి కూడా మాకు ఇచ్చారండి. ఎందుకంటే నేను చాలా కష్టపడ్డాను. ఒక్కొక్క ఇంటికి వెళ్ళి మరి బాబు గారి గురించి కానీ మన తెలుగుదేశంలో కార్యకర్తగా నేను చాలా తిరిగి గెలిపించడానికి నేను చాలా కృషి చేసి నేను పట్టుదలగా మా బాబుగారే గెలవాలి అని నేను చాలా కృషి చేసి మేము రప్పించుకున్నాం అని నాకు అనిపించి నాకు చాలా ఆనందం వేస్తుంది. ఇప్పుడు బాబుగారు మరి సీఎం ఉన్నప్పుడు చాలా మాకు ఆనందంగా ఉంటుంది. మరి పార్టీ కోసం మీరు అహర్నిశలో కష్టపడి పార్టీ కోసం ప్రచారాలు చేయడాలు, ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనడాలు, ముఖ్యంగా గత 5 ఏళ్ళు ఆయన మీద జరుగుతున్న దాడులు కానీ పార్టీ మీద ఇబ్బందులు కానీ ఆయన అరెస్ట్ చేసినప్పుడు కానీ మీరు ఎలా ఫీల్ అయ్యారు? అప్పుడు మీరు ఏ విధంగా స్పందించారు? ఇంకా అరెస్ట్ చేసినప్పుడు మేము నిరాదీక్ష ఇలాగ చేసి కొద్దిగా మేము చాలా బాధాకరంగా ఉన్నాం సార్. ఎందుకంటే అలా ఉండి మాకు చాలా నిరాదీక్షలు చేస్తాం మేము.
మరి మీరు పార్టీలో ఎవరి నాయకత్వంలో పనిచేయడానికి ఇష్టపడుతున్నారు? అసలు ఎవరంటే మీరు ప్రస్తుతం బాగా పనిచేయడానికి, అసలు ఆయన నాయకత్వంలో నేను ఒక అభిమాని అయిపోయాను, ఒక బానిసని అయిపోయాను అని చెప్పుకోవడానికి ఎవరి నాయకత్వం నచ్చింది? చంద్రబాబు గారా, లోకేష్ గారా, లేకపోతే ఎన్టీఆర్ గారా? ఎవరి నాయకత్వానికి మీరు బానిస, ఎవరి అభిమాని మీరు? అంటే అభిమాని అంటే మనం ఏంటంటే రామారావు గారిది చిన్నప్పటి నుంచి మేము అది సినిమాలు చూసి అలాగా ఉన్నాము. ఆయన అంటే అభిమానం, మరి మన చంద్రబాబు నాయుడు అంటే గౌరవం, మరి ఇంకా లోకేష్ గారి ఇంకా నాయకత్వంలో వచ్చిందంటే ఒక నూతనంగా ఉంటుందని, ఇంకా మాకు నూతనంగా మరి లోకేష్ గారి నాయకత్వం వస్తే ఇంకా ఆనందం ఉంటుంది మాకు. అంటే లోకేష్ గారు సీఎం అయ్యే వరకు కూడా మీరు పనిచేస్తూనే ఉంటారా కార్యకర్తగా? అసలు మీకు ఎలా అనిపిస్తుంది? లోకేష్ గారికి మరి ఇంకా అంటే వస్తాయని మేము ఆశిస్తున్నామండి. అలా వచ్చిందంటే ఇంకా దీనికన్నా ఎక్కువ మేము కష్టపడుతున్నాం. ఇప్పటికీ మేము ఏ పదవి మేము ఆశించకుండా మేము ఇంకా కష్టపడతాము. నాకైతే చిన్న మరి బూత్ కన్వీనర్గా ఇచ్చినా కూడా నేను ఎంతో పెద్ద ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చినట్టు ఫీల్ అయ్యి మేము చాలా కష్టపడుతున్నాను. ఇంకా మరి లోకేష్కి ఇంకా మరి ఇస్తారని సీఎంగా మరి ఆయన వచ్చినప్పుడు మేము ఇంకా బాగా చాలా మరి ఆనందంగా ఉండాలనుకుంటున్నాము. మరి పార్టీ మీకు ఏం చేసింది? మీరు పార్టీ కోసం పనిచేస్తున్నాం అంటున్నారు. పార్టీ పరంగా మీకు ఏమైనా ఉపయోగం కలిగిందంటారా? ఏదైనా మీకు ప్రాధాన్యత పదవుల పరంగా కానీ, లేకపోతే ఆర్థికంగా కానీ, ఇంకోటే కానీ పార్టీ తరఫున మీకు ఏమైనా బలమైన భరోసా ఉందంటారా? బలమైన భరోసా ఉందండి మాకు. ఎప్పుడైనా సరే మాకు న్యాయం జరిగిద్దని మేము నమ్ముతున్నాం. మరి మీరు ఫైనల్గా ఏమంటారు? ఒక తెలుగుదేశం పార్టీ కొరడుగట్టిన కార్యకర్తకి ఈ జెండా పట్టుకుని పనిచేస్తున్నారు. అసలు ఈ జెండా పట్టుకుంటే ఎలా ఉంది? ఈ పసుపు కండువ కప్పుకుంటే మీకు ఏమనిపిస్తుంది అంటారు? ఈ పార్టీ జెండా మరి కప్పుకున్నప్పుడు చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఉంటుందండి. మనం ఏంటంటే మరి ఎన్నో సంవత్సరాల నుంచి మరి పోరాడి మనం తెలుగుదేశం పార్టీలో చాలా ఉన్నందుకు చాలా గర్వంగా ఉన్నానండి నేను.